పాప ఇప్పుడు నడకలేదు, అలాగే పెన్షన్ లేదా, ఆధార్ కార్డు లేక. ఆధార్ కార్డు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మిమ్మల్ని అనుమతి కడతా చేసి పెడతాను లేదు. నేను మన దృష్టిలో కాదు ఇప్పటి వరకు మాట్లాడటం చేయాలి కదా, తప్పని. ఏం పేరు నీ పేరు చెప్పగలుగుతుందా? ఏం చెప్పదు, అర్థం అవ్వదు కూడా. కరిష్మా ఏదమ్మా? అప్పుడు తిరిగినప్పుడు 5 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు కూడా వదిలేదు. మనం ఇప్పుడు మా దృష్టిలోకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం మానిటరింగ్ చేసి చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ముందు ఆధార్ కార్డు చేయించాలి, సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. మీరు కొంచెం లేట్ చేశారు అమ్మారు. ఇప్పుడు మనకి వల్లపూర్లో పాప ఉంది, 22 years, బాగా దివ్యాంగురాలు, చాలా 100%. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనం ఆధార్ కార్డు రేజ్ చేయాలి. ఆధార్ కార్డు రేజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మనం మళ్ళీ పెన్షన్ పికప్ చేయాలి. సాధారణ పెట్టి చూసుకుంటే కొంచెం సీరియస్, కొద్దిగా ఇమ్మీడియట్లీ పెట్టి కొంచెం చేయండి. అందగా ఈజీగా నేను కూడా అందాక ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటికి నేను పంపించి ఎవరో ఒకరితోటి నేను మీకు ఇప్పించి బాధ్యత హెల్ప్ గా ఉంటది కదా మీకు. ఏమైనా తింటది పాప? వచ్చిన వాళ్ళు బొకేలు కాకుండా ఈ కాయగూరలు ఇచ్చినాయి అనమాట. ఆటో ఉందా? ఈ ఆటో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకో.